డీవీ నర్జాను బోరుబోరున ఏడుస్తూ నేనిక బతకలేను, నేను చనిపోతున్నా, నా చావుకి కారణం వాళ్లే అంటూ వరుస వీడియోలు పెట్టింది. ఆ వీడియోలలో ఆమె ఆవేదన చూసిన తర్వాత నువ్వు ధైర్యంగా ఉండమ్మా, కష్టాలందరికీ వస్తుంటాయి, గుండెని రాయి చేసుకో, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు అంటూ చాలా మంది ఆమెకి ధైర్యం చెప్పారు. అయితే తెల్లారేసరికి జాను మరో వీడియో పోస్ట్ చేసింది. నేను ఎప్పుడూ స్ట్రాంగే, నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ దండాలు పెడుతూ మరో వీడియో పెట్టింది. కొసమెరుపు ఏంటంటే నిన్న ఏదైతే సూసైడ్ చేసుకుంటాను అంటూ వీడియోలు పెట్టిందో అవన్నీ డిలీట్ చేసింది. మొత్తానికి ఈ వివాదంతో కొన్ని గంటల వ్యవధిలోనే ఢీ డాన్సర్ జాను ఫాలోవర్స్ వేలల్లో పెరిగిపోయారు. ఆమె ఏడుస్తూ పెట్టిన వీడియోలు చూసి చలించిపోయారో ఏమో కానీ ఫాలో బటన్స్ నొక్కేయడంతో ఆమె ఫాలోవర్స్ 1.5 మిలియన్స్ కి చేరిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. నేనైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలామంది బాధపడ్డారు, చాలామంది రియాక్ట్ అయ్యారు, చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్నీ చూస్తూ ఉన్నా, నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేక, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్నీ ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా. మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన, అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్.